హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియని వాడికి చెప్పొచ్చు. ఇలా తెలిసి తెలియకుండా తనకు తెలిసిందే నిజమనుకునే తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు చూడండి. వీళ్ళు ఏంటిదంటే నోరేసుకుని పడిపోవడమే వాళ్ళకి తెలిసిందనమాట. ముఖ్యంగా ఈ స్వామీజీల రూపంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రీచర్స్ గా ఉన్నవాళ్ళు ఏంటిదంటే మాకే తెలుసు అని అంటారనమాట. ఇంకా చెప్పాలంటే కొంతమంది వీళ్ళను గుడ్డిగా నమ్మేవాళ్ళు ఏంటంటే మా స్వామీజీ చెప్తున్నారు, మా ప్రీస్ట్ చెప్తున్నారు, అదే నిజం అనుకుని అసలు నిజమేంటో తెలుసుకోకుండా అలాగే మూడులాగా ఉండిపోతారనమాట. కొంతమంది అంటారు ఎందుకు వీళ్ళ మీద మాట్లాడుతున్నావు అంటే తెలియాలండి. ఎందుకంటే చరిత్రను కూడా మార్చేసే చండాలులు ఈ మధ్య తయారయ్యారనమాట. ఇది ఎట్లాగే కొనసాగితే ఏమవుతుందంటే చరిత్ర అనేది కనుమరుగైపోయి వీళ్ళ చెప్పే కట్టుకథలు, వీళ్ళ చెప్పే పిచ్చి కథలు అవే చరిత్రగా మారతాయేమోనని కొంచెం బాధ, భయము. దాని గురించే హిస్టరీ గురించే మాట్లాడుతున్నాననమాట. నేను మాట్లాడేది ప్రతిదీ కూడా ప్రూఫ్స్ తోనే మాట్లాడుతున్నాను. ఈ రోజు మళ్ళీ ఈ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు చెప్పిన ఒక చరిత్ర స్టోరీ విందామనమాట. ఈ చరిత్ర స్టోరీని ఎంత చాకచక్యంగా నీట్ గా అల్లేసి ఆ చరిత్రను ఒక మతానికి పులిమేశాడో చూద్దాం. పోనీ ఆ చరిత్ర ఏమైనా కరెక్ట్ గా చెప్పాడా అనంటే విందాం మనం ఒకసారి. మనకు తెలీదు, మనం తెలుసుకోము. ఎదుటివాడు చెప్తే విందామా అంటే మనకు చెవులు పనిచేయవు, నోరు మాత్రమే పనిచేస్తుంది అనమాట మీదడుకోవడానికి. ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు ఏమంటున్నాడంటే అలెగ్జాండర్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ అలెగ్జాండర్ గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారంటే పేరుంది కదండి. సో ఆ పేరుంది కాబట్టి అలెగ్జాండర్ మాత్రమే తీసుకుని అలెగ్జాండర్ ని కూడా ఈ మతానికి ఆపాదించేస్తున్నాడు అనమాట. ఎలా ఆపాదించాడో ఒకసారి చూద్దాం. ఇతను మాట్లాడిన దానిలో అసలు అలెగ్జాండర్ ఇండియాకి ఎప్పుడొచ్చాడు, ఏమన్నా తీసుకుని వెళ్ళాలనుకున్నాడా, ఏం తీసుకెళ్ళాడు, ఏం తీసుకెళ్ళలేకపోయాడు అది చెప్తున్నాడు. ఒకసారి విందాం. ఇది ఎప్పటిదో కదా అనంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు విన్న వాళ్ళు ఇప్పటికీ కూడా అదే నిజం అనుకునే భ్రమలో ఉన్నారు కాబట్టి హిస్టరీ ఏంటో నిజమేంటో తెలుసుకుందాం ఈ రోజు. అలెగ్జాండర్ అంతటి వాడు ఇక్కడికి వస్తుంటే వాళ్ళ గురువు గారు చెప్పారు, నువ్వు అక్కడి నుంచి గంగార జలం తీసుకురా, భగవద్గీత తీసుకురా, అలాగే సాధువును కూడా తీసుకురా. గంగాజలం. సో ఫస్ట్ చెప్పిన మాట విన్నారు కదండి. అలెగ్జాండర్ ని వాళ్ళ గురువు గారు మన భారతదేశం నుండి ఏవో కొన్ని వస్తువులు తీసుకురమ్మన్నారు. ఏంటిది? మొదటిది గంగాజలం, భగవద్గీత, ఇంకొకటి సాధువు. ఇక్కడ ఏంటిదంటే ఆ అలెగ్జాండర్ గురువు ఎవరు ఈయన చెప్పారా? చెప్పరు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఎందుకే అలెగ్జాండర్ గురువు ఎవరండి? అరిస్టాటిల్ అలెగ్జాండర్ కి గురువు. ఇంకేమన్నాడండి ఇతను? ఆ గురువు అరిస్టాటిల్ అలెగ్జాండర్ ఏం తీసుకురమ్మన్నారంటే ఒకటి గంగాజలం, రెండు భగవద్గీత, మూడవది వచ్చేసి ఒక సాధువుని లేకపోతే ఒక సన్యాసిని తీసుకురమ్మని చెప్పారు. అసలు సన్యాసిని ఎందుకు తీసుకురమ్మన్నారో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇంకా ఈ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు ఈ అలెగ్జాండర్ గురించి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. గంగాజలం చెబుతో పట్టేసుకోవచ్చు, భగవద్గీత పోనీ ఎవరి దగ్గరైనా అడిగో కొనో కొట్టేసాను తీసుకోవచ్చు. మనకు కొట్టేయడమే కదా, కొట్టేయడమే మనకు అలవాటు కాబట్టి భగవద్గీతని అడిగో, కొనేసుకునో, కొట్టేసుకునో తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడు? అలెగ్జాండర్ ఇక్కడికి వచ్చిన టైంలో ఇలా చెయ్యొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. గంగా జలాన్ని ఒక చెంబుతో ముంచుకుని వెళ్ళిపోవచ్చు అంట. చెంబుతో ముంచుకుని వెళ్ళాడో లేదో నెక్స్ట్ చూద్దాం. ఎవరో సాధు ఒంటికాల మీద సూర్య నమస్కారం చేస్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ అడ్డంగా నిలబడి మా గురువు గారు సాధుని తీసుకురమ్మన్నారు, నువ్వు రా అన్నాడు. నేను ఎందుకు రావాలి? నేను రాను అన్నాడు. నేను సాధన చేసుకోవాలి ఇక్కడ, నేను రాను అన్నాడు. నువ్వు రాకపోతే నిన్ను చంపైన బాడీని తీసుకెళ్తాను అన్నాడు. అంటే ఎవరికైనా భయం వేయాలి కదా. ఈయన అన్నాడు ఓకే పట్టుకుపో అన్నాడు. నరాలు కట్ అయిపోతుంది అన్నాడు అలెగ్జాండర్. ఎందుకంటే అతని స్థాయి ఫిజికల్ ఓన్లీ బాడీ కదా. కానీ సాధు స్థాయి ఏంటి? ఇది నేను కాదు, యూ కెన్ టేక్ మై బాడీ నాట్ మీ. ఇంకేమన్నాడండి రాధా మనోహర్ దాస్? తెలిసి తెలియని తెలివిని రాధా మనోహర్ దాస్ ఏమన్నాడు? ఒక సాధువు, ఆ సాధువు పేరేంటో కూడా తెలియదు అనమాట మనకి. ఓకే, ఆ సాధువు ఎలా ఉన్నారంట? ఒంటి కాల మీద నిలబడి సూర్య నమస్కారం చేస్తున్నాడండి. ఈయన వెళ్ళి చూసి వచ్చినట్టున్నాడు పాపం. సూర్య నమస్కారం ఒంటి కాల మీద చేస్తుంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇతను ఈ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు అన్న మాటలు ఏంటిది? డైరెక్ట్ అలెగ్జాండర్ వెళ్ళే నువ్వు నాతో పాటు రా, నువ్వు నాతో పాటు రాకపోతే నిన్ను చంపేస్తాను, ఇదే కదండి అతను అన్నమాట. దానికి ఆ సాధువు గారు ఏమన్నారు? చంపేస్తే చంపాయి, శరీరాన్ని కదా తీసుకుపోతావు నువ్వు, నేనైతే రాను. ఇది ఆయన చెప్పిన మాట. మొదటిగా మనము అలెగ్జాండర్ గురువు గురించి మాట్లాడుకుంటే మొదటిగా చెప్పింది అరిస్టాటిల్, విశ్వవిఖ్యాత గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. ఆయనకి ఆ మతం ఈ మతం లేదండి, అందరూ కూడా చేతులకు మొక్కాల్సిందే, అంత గొప్పవాడు. ఓకే, అంతటి మేధావిని ఈ అలెగ్జాండర్ వాళ్ళ యొక్క ఫాదర్ ఫిలిప్ ఈయనకి గురువుగా పెట్టారన్నట్టు. ఇది నేను సొంతంగా చెప్పనండి,
సొల్లు చెప్పను. దీనిని ప్లుట్కార్ అనే వ్యక్తి రాసిన చారిత్రక ఆధారం అనేది ఒకటి ఉంది. దాని ప్రకారము అలెగ్జాండర్ అరిస్టాటిల్‌కి ఏం నేర్పించాడనేది ప్రతీది కూడా పిన్ టు పిన్ అనేది దానిలో ఉంది. ప్లుట్కార్ రాసిన బుక్. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ అరిస్టాటిల్‌ని అలెగ్జాండర్‌కి గురువుగా ఎప్పుడు నియమించారంటే అలెగ్జాండర్‌కి 13 ఏళ్ల వయసున్నప్పుడు అరిస్టాటిల్‌ని గురువుగా నియమించారు. ఓకే. ఇంకొకటి ఏంటిదంటే అరిస్టాటిల్ అనే అతను ఇతనికి యుద్ధ విద్యలు మాత్రమే కాకుండా జీవితంలో ఎలా బతకాలనేది ప్రతి విషయం ఒక మనిషికి ఎన్ని రకాల విషయాల పరిజ్ఞానం ఉండాలో ప్రతి విషయంలో కూడా అరిస్టాటిల్ అలెగ్జాండర్‌కి నేర్పించాడు. అతను నేర్పించిన సిద్ధాంతాలు ఏ విషయంలోనూ అతి పనికిరాదు. అతి భయం ఉండొద్దు, అతి పిరికితనము ఉండొద్దు. మధ్య మార్గం అనే దాన్ని బోధించాడన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే అప్పట్లో అలెగ్జాండర్‌కు అరిస్టాటిల్ ఒక వివాదాస్పదమైన సలహా ఇచ్చాడు. ఏంటంటే గ్రీకు ప్రజల్ని నీ తోబుట్టువుల స్నేహితుల్లా పాలించు. గ్రీకులు కాని వాళ్ళని లైక్ బార్బినియస్‌ని గాని, వేరే ప్రజలను గాని ఒక వస్తువులా చూడు అనంటే దానికి ఆయన అంగీకరించలేదు అలెగ్జాండర్. విను, మనం మతాన్ని అడ్డొచ్చేస్తాం కదా! అరిస్టాటిల్ చెప్పిన దాని ప్రకారం నీ వాళ్ళని మాత్రమే దగ్గరికి తీసుకో. అలెగ్జాండర్ అలా చేయలేదే. ఎక్కడ దండయాత్ర చేసినా అక్కడ సంస్కృతుల్ని గౌరవించాడు. అక్కడ సంప్రదాయాలను గౌరవించాడు. ఆయన పెళ్లి చేసుకున్నది కూడా డిఫరెంట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారనమాట. ఓకే. అక్కడ వాళ్ళకి చిన్న క్లాష్ వచ్చింది. క్లాష్ వచ్చినా సరే వాళ్ళ బంధం అక్కడితో ఆగిపోలేదు. ఎప్పుడు గూడా అరిస్టాటిలే నా గురువు. నేనిలా నిలబడి ఉండడానికి నా గురువే అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకునేవాడు. ఇంకొకటేంటిదంటే వీళ్ళిద్దరి మధ్య అరిస్టాటిల్ మధ్య, అలెగ్జాండర్ మధ్య ఈ గురు శిష్యుల బంధం ఎప్పుడు తెగిపోయిందంటే అరిస్టాటిల్ బంధువైన కలిస్తాన్ అనే చరిత్రకారుణ్ణి అలెగ్జాండర్ తనతో పాటు దండయాత్రకు తీసుకెళ్ళాడు. దండయాత్రకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక కుట్ర కేసులో ఈ కలిస్తనీస్‌కు ప్రమేయం ఉందనే నెపంతోటి అలెగ్జాండర్ అతనికి మరణశిక్ష విధించాడు. ఈ ఇష్యూ తోటి కంప్లీట్‌గా అరిస్టాటిల్‌కి, అలెగ్జాండర్‌కి మధ్య ఉన్న రిలేషన్ అనేది మొత్తంగా పోయింది. అయినా కూడా అలెగ్జాండరు ఎప్పటికీ నా టీచరు, నా గురువు, నా అరిస్టాటిలే అని చెప్పేసి చనిపోయే వరకు చెప్పుకున్నాడతను. ఇంకొకటి ఇప్పుడు మన మోహన్ రావు గారు, రాధా గారు చెప్తున్న దీనిలోకొద్దామన్నమాట. ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. అరిస్టాటిల్ అలెగ్జాండర్ ఏం తీసుకురమ్మని చెప్పాడు ఇతను ఈ మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు భగవద్గీత గంగాజలం. ఫస్ట్ మనం గంగాజలం గురించి మాట్లాడుకుందాం. గంగాజలం అంటే గంగా నదిలోనే కదండి. ఇంకొకటి ఏంటిదంటే అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండెత్తిన టైం అరౌండ్ 326 326 బీసీఈ. ఆ సమయంలో ఏంటిదంటే ఈ గ్రీసు దేశస్థులకు భారతదేశం గురించి గాని, ఇక్కడ నదుల గురించి గాని, లేకపోతే హిందీ పవిత్రాల గురించి గాని అసలు అంత క్లారిటీ అనేది లేదు వాళ్ళకి. ఇంకొకటి ఏంటిదంటే మెయిన్ ఏంటిదంటే అలెగ్జాండర్ గ్రీస్ నుండి బయలుదేరి పర్షియాను జయించుకుంటూ ప్రెజెంట్ ఉన్న పాకిస్తాన్‌ని దాటి ప్రస్తుతం భారతదేశంలోని ఏ రాష్ట్రం వరకు వచ్చారంటే ఓన్లీ పంజాబ్ రాష్ట్రం వరకు మాత్రమే వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆఖరి పాయింట్ అలెగ్జాండర్ వచ్చిన ఆఖరి పాయింట్ ఎక్కడంటే పంజాబ్‌లోని బియాస్ నది వరకు మాత్రమే వచ్చాడు. అక్కడికొచ్చిన తర్వాత అతని సైన్యం ఏదైతే ఈ అలెగ్జాండర్ సైన్యం ఉందో అలసట, వర్షాలు ఇంకొకటి వాళ్ళొకటి విన్నారు. ఏంటంటే ఏదైతే గంగా నది ఉందో, గంగా నది అవతల ఉన్న సైన్యము చాలా బలమైన సైన్యం అని కొన్ని వార్తలకు భయపడి మేమింకా రాము అలెగ్జాండర్. మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదాం. మేము యుద్ధానికి రాము అని చెప్పినప్పుడు, ఇంకా అలెగ్జాండర్ అక్కడి నుంచే అంటే బియాస్ నది నుంచే వెనక్కి తిరిగి వెళ్ళాల్సొచ్చింది. ఇక్కడ డౌట్ రావచ్చు మీకు. గంగా నది అంటే మళ్ళీ బియాస్ నది అంటావేంటంటే, ఇక్కడ ఏదైతే బియాస్ నది ఉందో, ఆ బియాస్ నదికి అంటే అలెగ్జాండర్ ఆగిపోయిన ప్లేస్‌కి ప్లస్ గంగా నదికి మధ్య ఉన్న దూరం ఎంతో తెలుసా అండి? దాదాపు 400 నుండి 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడంటే ఫ్లైట్స్ కాబట్టి వెళ్ళిపోవచ్చు. మరి అప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ చెప్తున్న కట్టుకథ ప్రకారము అది తప్పు. చరిత్ర ప్రకారము అలెగ్జాండర్ ఓన్లీ పంజాబ్‌లోని బియాస్ నది వరకు మాత్రమే వచ్చాడు. గంగా నదిని అసలు అతను చూడనే చూడలేదు. మరి అలాంటప్పుడు గంగా వాటర్ ఎట్లా పట్టుకెళ్ళిపోయాడు? ఇంకొకటి ఏమన్నారండి? భగవద్గీతని ఎట్లా పట్టుకెళ్ళొచ్చంట? అడిగో, కొనుక్కోనో లేకపోతే కన్నం వేసి పట్టుకెళ్ళిపోవచ్చనమాట. ఇతను చెప్పింది గదా! పట్టుకుపోవడానికి అసలు అప్పటికి భగవద్గీత ఏ రూపంలో ఉంది? చూద్దామా? అలెగ్జాండర్ ఇండియా వచ్చే సమయానికంటే క్రీస్తు పూర్వం 326 నాటికి భగవద్గీత అనేది ఇప్పుడు మనం చూస్తున్న పుస్తకం రూపంలో గాని, అట్‌లీస్ట్ తాళపత్ర గ్రంథాల రూపంలో గాని లేదు. అదేండి మనకి ఆకుల మీద రాసేటోళ్ళు కదండీ తాళపత్ర గ్రంథాలు. అలాంటి రూపంలో గూడా లేదు. ఎందుకనంటే ఇప్పుడు కూడా కొన్ని గురుకులాల్లో చూస్తే గనక ఏదైతే గురువు ఉన్నారో, ఆ గురువు చెప్పేదాన్ని విద్యార్థులనే వాళ్ళు వినడంతో వాళ్ళు నేర్చుకుంటారన్నట్టు. ఇంకా చెప్పాలంటే దాన్ని క్లియర్‌గా ఏమనాలంటే ఓరల్ ట్రాన్స్‌మిషన్. ఓరల్ ట్రాన్స్‌మిషన్ ద్వారానే ఇప్పటికి కొన్ని చోట్ల అలా జరుగుతుంది. అలాంటి ఓరల్ ట్రాన్స్‌మిషన్ ఉంది తప్ప, ఇలాగా బుక్స్‌లో గాని, లేకపోతే తాళపత్ర గ్రంథాల్లో గాని లేదు. నాట్ ఓన్లీ భగవద్గీత అప్పుడున్న వేదాలు గాని, ఉపనిషత్తులు గాని, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథాలన్నీ కూడా గురు శిష్య పరంపర నోటి మాట అంటే ఓరల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఒక తరం నుంచి ఇంకో తరానికి బదిలీ అయ్యాలి తప్ప,
నువ్వు బుక్ ఇచ్చేసి నువ్వు చదివేసుకో అనేమి చెప్పలేదు. వాళ్ళు ముఖ్యంగా 2 పద్ధతుల ద్వారా ఈ గురువు నుంచి నేర్చుకునేటోళ్ళు శిష్యులు. ఒకటేంటిదంటే మెమరైజ్, కంఠస్థం చేసేటోళ్ళు. ఇంకొకటేంటంటే ప్రొనౌన్సియేషన్, తప్పులు లేకుండా మాట్లాడేవాళ్ళు, ఆ మాట్లాడిన దాన్ని భద్రపరుచుకునేవాళ్ళు. మరి అలెగ్జాండర్ భగవద్గీతని ఎట్లా పట్టుకోవాలి? ఇక ఈ బుక్ రూపంలోకి రావడం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం తర్వాత నుంచి ఇలాగ తాళపత్ర గ్రంథాలు కానివ్వండి, ఇలాగా భద్రపరచడం జరిగింది. మన వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం తర్వాత నుంచి ఇది కొంచెము ఇంప్రూవ్ అయింది అన్నట్టు. ఈ రాయడం కానివ్వండి ఇదంతా ఇంప్రూవ్ అయింది. మరి అలెగ్జాండర్ ఎట్లా పట్టుకపోయిండు భగవద్గీతలు? ఇదే మరి. ఇందుకే మరి ఇలాంటి వాళ్ళు తగులుకునేది నేను ఇందుకే. నోటుకొచ్చిన పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పేస్తారు. వాళ్ళని గుడ్డిగానే నమ్మే అంధభక్తులు కూడా అదే నిజం అనుకుంటారు. ఎందుకు వచ్చింది ఇది మనకి? ఇప్పుడు కొంతమంది వస్తారు కింద టింగు టిట్టుకుమంటూ. నిజాలు తెలుసుకోండి ఫస్ట్. ఇకపోతే మూడోది ఏం చెప్పారండి? అక్కడి నుంచి ఒక సాధువుని తీసుకురమ్మని అన్నారు. ఈ సాధువు గురించి కనుక మాట్లాడుకుంటే అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినప్పుడు అలెగ్జాండర్ వెంట సైన్యమే కాకుండా మెగస్థనీస్ వంటి గొప్ప మేధావులు, చరిత్రకారులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి భారతదేశంలో చూసిన ప్రతి దాని గురించి రాశారు. వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు, రాజులు ఎట్లా ఉన్నారు, సాధువులు ఎలా ఉన్నారని ప్రతి దాని గురించి కూడా రాశారనమాట. ఇంకా చెప్పాలంటే ఈ మెగస్థనీస్ తన ఇండికా పుస్తకంలో కృష్ణుణ్ణి గ్రీకు దేవుడైన హెరాక్లిస్ తో పోల్చాడనమాట. ఓకే, మనం ఆ బుక్ చూస్తే కనుక ఇండికా, మెగస్థనీస్ రాసిన ఇండికా బుక్ లో కృష్ణుణ్ణి గ్రీకు దేవుడైన హెరాక్లిస్ తో పోల్చాడు. అది ఉంటుంది. ఇకపోతే సాధువుల విషయానికి వస్తే నిజంగానే అలెగ్జాండర్ ఇద్దరు సాధువుల్ని కలిశారనమాట. ఆ సాధువులు ఒకరు దండస్వామి, ఇంకొకరు కలానస్ ఆర్ కళ్యాణ స్వామి అని అనమాట. వాళ్ళని గురించిన చారిత్రక వివరాలన్నీ కూడా మనకు చరిత్రకారులైన మెగస్థనీస్, ఒనిసిక్రిటస్, అరిస్టోబులస్, నియాకస్ రాసిన స్ట్రాబో, ప్లూటార్క్, అరియన్ వంటి ప్రసిద్ధ చరిత్రకారుల గ్రంథాల్లో ఇప్పటికీ కూడా దాగున్నాయి. ఇక్కడ ఈ రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు ఏం చెప్పాడండి? డైరెక్ట్ గా అలెగ్జాండరే వచ్చి ఈ సాధువు దగ్గరికి, ఆ సాధువు పేరు మనకు తెలిసి రావదు, తెలిస్తే కదా చెప్పనీకి, దండస్వామి అన్నమాట. ఆ దండస్వామి దగ్గరికి వచ్చి నువ్వు వస్తావా లేకపోతే చంపేస్తానన్నాడు. అక్కడేంటిదంటే ఏ గురువుని కూడా అలెగ్జాండరు డైరెక్ట్ గా కలవలేదు. ఫస్ట్ ఆయన కలిసిన గురువు ఎవరంటే దండస్వామి. ఈ దండస్వామి అనే ఆయన తక్షశిల అడవుల్లో సన్యాసులందరికీ కూడా గురువు. అక్కడ ఉన్న సన్యాసులందరికీ గురువు అన్నమాట. ఆయన్ని కలవడానికి అలెగ్జాండర్ తో పాటు ఆయన శిష్యుడైన ఒనిసిట్రికస్ వచ్చాడన్నమాట. ఆయన్ని కలవడానికి అలెగ్జాండరు తన దూతను, అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళని ప్లస్ ఆయన శిష్యుడైన ఒనిసిట్రికస్ ని పంపించాడు. అలెగ్జాండర్ రాలేదు, వాళ్ళ పక్కనున్న వాళ్ళ సర్వెంట్ ని పంపించాడు. ఓకే, దీనిలో చరిత్ర చూస్తే ప్రకారము ఇదన్నీ పైన చెప్పాను కదండి ఒక బుక్, ఆ బుక్ లో ఉంటది అనమాట. ఒనిసిట్రికస్ అడవిలోకి వెళ్లి దండస్వామిని చూసి ఏమన్నాడంటే, ప్రపంచ విజేత అలెగ్జాండర్ నిన్ను రమ్మంటున్నాడు, నువ్వు వస్తే కనుక నీకు చాలా బహుమతులు ఇస్తాడు, బంగారం, వెండి అన్ని ఇస్తాడు, రానంటే నీ తల నరికేస్తాడు అని చెప్పాడు. ఇది చెప్పింది అలెగ్జాండర్ కాదు, మోహన్ రావు. ఇది చెప్పింది ఒనిసిట్రికస్ చెప్పాడు దండస్వామికి. అప్పుడు దండస్వామి ఏమన్నారు? భగవంతుడు ఒక్కడే రాజు నా దృష్టిలో, ఆయనే నాకు శాంతిని, జీవాన్ని ఇచ్చాడు, ఇస్తాడు కాబట్టి ఎలాంటి హింస అనేది దేవుడు ఇవ్వడు. అలెగ్జాండర్ దేవుడు కాదు. ఎందుకంటే అలెగ్జాండర్ కూడా నాలాగా మనిషే కాబట్టి ఒక రోజు చచ్చిపోతాడు. అలెగ్జాండర్ ఇచ్చే బహుమతులు నాకు అవసరం లేదు. ఈ అడవి నాకు ఇల్లు, ఈ మొక్కలే నాకు ఆహార్యము, నాకు ఏది దాచుకోవాల్సిన అవసరం లేదు. మోహన్ రావు విను, అది దండస్వామి చెప్పాడు. మనలాగా ఐఫోన్లు, కార్లు ఈ అవసరం లేదు ఆయనకి. నేను అడవిలో బతుకుతున్నాను, అడవిలో దొరికే వాటిని తిని బతుకుతాను నేను అని చెప్పేసి చెప్పాడు. స్వామీజీలు అంటే అట్లా ఉండాలి, సాధువులు అంటే అట్లా ఉండాలి, సన్యాసులు అంటే అట్లా ఉండాలి, నీలాగా ఉండకూడదు. సో కమింగ్ టు ద పాయింట్, డైవర్ట్ అయిపోతున్నాం. కాబట్టి నా తలనరికి తీసుకెళ్ళినా సరే హ్యాపీగా తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే ఈ శరీరం మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నా ఆత్మని చంపలేడు, నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి నీ రాజుకి కలవాలని ఉంటే, జ్ఞానం కావాలి అని అనుకుంటే నన్ను వచ్చి కలవమని చెప్పేసి చెప్పాడు. ఎవరికి? ఒనిసిట్రికస్ కి, అలెగ్జాండర్ కి కాదు. ఈ ఒనిసిట్రికస్ అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. చెప్పినప్పుడు రాజు అనేవాడు ఏ రేంజ్ లో ఉండాలన్నమాట? నువ్వు అన్నట్టు కత్తి తీసి చంపేయాలి. బట్ అలా చేయలేదు. కోపానికి బదులు చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఆశ్చర్యపోయి ఏంటిదంటే, నేను కత్తి చూపిస్తే ఈ ప్రపంచంలో లొంగనివాడు ఎవ్వడూ లేడు, ఆయన ఇలా మాట్లాడుతున్నాడంటే ఆయనే నిజమైన సాధువు, మహానుభావుడు అని చెప్పేసి ప్లొట్కార్ రికార్డుల ప్రకారం అలెగ్జాండర్ అప్పుడు వచ్చాడు. ముందొచ్చి ధమ్కి ఇవ్వలేదు మోహన్ రావు. ఆయన అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి ఆయనకి దండం పెట్టి ఆయన జ్ఞానాన్ని మెచ్చుకుని, నేర్చుకుని గౌరవించాడు, తెలుసుకునేడు. ఇక అలెగ్జాండర్ ని గురువుగా మార్చిన ఋషి ఎవరు అని అంటే కలానస్. ఆయన్ని కళ్యాణ స్వామి అంటారు అన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ కళ్యాణ స్వామి అంటే దానికి ఏదో మతం రంగు పులిమే వేద్దు. కళ్యాణ స్వామి అంటే
కళ్యాణ అంటే అంతా మంచే జరగాలి. మనకి పూజలు చేస్తారు కదండీ! అది. సో, ఈ కళ్యాణ స్వామి అనే అతను అలెగ్జాండర్‌ని గురువుగా మార్చారు. ఈయన అసలు పేరు కలానస్ అసలు పేరేంటంటే స్పైనస్ అని చెప్పేసి ప్లొట్కార్ రాశారనమాట. బుక్ ఉంది చదవండి. కానీ ఈయన ఎవ్వరిని కలిసినా సరే సాంప్రదాయం ప్రకారం కళ్యాణం అంటే నీకు మంచే జరగాలి. మనం దీవిస్తారు కదండీ! నీకు మంచే జరగాలని జెప్పేసి చెప్పేవాడు. సో, ఆ కళ్యాణం అనే పదం ఈళ్ళకి పలకడానికి నోరు తిరక్క కలానస్ అని పిలిచారనమాట. సో, ఆ పేరే ఇప్పుడు ఆ బుక్‌లో ఉంటుందనమాట. ఓకే. ఆ కలానస్ అనే అతను దండస్వామి శిష్యుడన్నట్టు. ఈయనెప్పుడు కలిసారంటే క్రీస్తుపూర్వం 326లోనే కలానస్‌ను అలెగ్జాండర్ కలిసారు. కలిసిన తర్వాత అలెగ్జాండర్ అప్పుడన్నారు, "మీరు రండి. మీ తత్వశాస్త్రము, రాజనీతి మాకు నేర్పాలంటే అలెగ్జాండర్‌తో వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. బట్ వాళ్ళు తిరిగి వెళ్ళే క్రమంలో అప్పటికి ఈయన వయసు కలానస్ వయసు 73 ఏళ్ళు. ఆళ్ళు వెళ్ళే టైంలో ఏంటిదంటే ఇప్పటి ఇరాన్‌లోని సూఫా అనే ప్రాంతానికి చేరుకునేసరికి చాలా హెల్త్ పాడైపోయిందండి. ఎంత పాడైపోయిందంటే కనీసం అడుగు తీసి అడుగు వేయలేనంత. ఇంకా చనిపోవడానికి రెడీ అయిపోయారు. అప్పటి యోగులకున్న ఒక స్థితి ఏంటిదంటే యోగి అనేవాడు మంచాన మీద పడి ఇతరులతో సేవలు చేయించుకోకూడదు అని ఆయనకి ఇష్టం లేక సజీవ సమాధి అంటే మహాసమాధి పొందుతానని అలెగ్జాండర్‌కి చెప్పాడన్నమాట. అలెగ్జాండర్ కాళ్ళు చేతులు పట్టుకొని వారించిన నేను బాగు చేసుకుంటాను అని వారించినా సరే వినకుండా కలానస్ చితిని సిద్ధం చేయించుకున్నాడు. దీనికి కూడా ప్లుటార్క్ అనే అతను ప్రత్యక్ష సాక్షి. ఓకే. చితిని సిద్ధం చేసుకొని సైనిక వాయిద్యాల మధ్య ఆయన చితిపై పద్మాసనంలో కూర్చొని మంటలు అంటించుకొని ఆయనకాయనే మహాసమాధి పొందాడన్నమాట. ఇది జరిగింది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఏ పురాణంలో ఉన్నవో లేకపోతే కట్టుకథలు కాదండి. అలెగ్జాండర్ ఆస్థాన చరిత్రకారుడు అరిస్టోబులస్ అండ్ జనరల్ టోలెమీ రాసిన ప్రకారము ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు రాసిన బుక్‌లో ఉన్నాయన్నమాట. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇది మనకేమి వద్దు. రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు ఇదేమొద్దు. మన నోటికి ఏదో ఒక 4, 5 వచ్చేస్తాయి. తప 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 మాట్లాడేద్దాము. ఎవరు దాని గురించి మళ్ళీ రిసర్చ్ అనేది చేయరు. రీచెక్ అనేది చేసుకోరు. క్రాస్ చెక్ చేయరు కాబట్టి మనం ఏది మాట్లాడేస్తే అది మాట్లాడేద్దాము. నీకు బుద్ధనేది ఉండదు. అందుకని నిన్ను తిట్టేది నేను. ఇక ఎవరైతే యాంకర్ ఉన్నారో మీకు కూడా బ్రెయిన్ లేదా? చదువుకున్నారు కదా! కనీసం అతను చెప్తున్నప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం తెలీదా? ఓహో! ఉండదు మనకి. జై అంటే జై. మానుకోరు మీరు. క్రాస్ చెక్ చెయ్యొద్దు. ఇక్కడ నేను ఓన్లీ హిస్టరీ గురించి మాట్లాడను. చరిత్ర చూసే మాట్లాడుతున్నాను. ఈ అలెగ్జాండర్‌ని ఈ సాధువుల్లోకి కలిపేసి అక్కడ ఈ మతాన్ని అనేదాన్ని పోర్ట్రేట్ చేయట్లేదా? ఈ రాధా మనోహర్ దాస్ అనే అతను గొప్పోళ్ళే సాధువులు. సాధువులు గొప్పోళ్ళు. నీలాంటోళ్ళు కాదు. రోడ్లు పట్టుకొని తిరిగేవాళ్ళు కాదు. జోలు పట్టుకొని తిరిగేవాళ్ళు కాదు. సాధువులు గొప్పోళ్ళు కాబట్టి అలెగ్జాండర్ అక్కడి నుంచి వచ్చి తీసుకుపోయిండు. మరి నువ్వు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి గొడవ పెడతావు. ఇది నీ బతుకు. మనకి ఎలాగో భగవద్గీత రాదు, పురాణాలు రాదు. కనీసం ఆ చరిత్రని నువ్వు చెప్పాలని అనుకున్నప్పుడు గూగుల్‌లో సెర్చ్ చెయ్యి. గూగుల్ ఇస్తది కదా! ఇలా అడ్డంగా దొరికిపోవడం ఎందుకు? మళ్ళీ కూడా నోరేసుకొని పడిపోతావు నువ్వు. మనం మాట్లాడేది ఒకటి, దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి ఇంకేదో చెప్తావు. మనకు తెలీదు కదా! అది మనకున్న జ్ఞానం. జ్ఞానం అనేది నీకు లేదనే అనుకుంటున్నాను నేను. ఇంత బ్లండర్ మిస్టేకు లేని దాన్ని ఉన్నది అని సృష్టించేసి చెప్తున్నావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలో లేకపోతే నీ ఎనకాల ఎవరో నుండి నడిపిస్తున్నారో అర్థం కావట్లేదు. నాకు కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి. నిన్ను కావాలని ముందు పెట్టి వాళ్ళు నడిపిస్తారని. ఇంకా కొన్ని రావాలి. ఆ ప్రూఫ్స్ నా చేతికి వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. నిన్ను రోడ్డు మీద నిలబెట్టి అప్పుడు అడుగుతా నిన్ను క్వెషన్స్. కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. తొందరలోనే వాటితో మీ ముందుకొస్తాను. సో వ్యూవర్స్ ఇదండి. చరిత్రని చరిత్రలాగానే చూద్దాం మనం. చరిత్రని, రిలీజియన్‌ని కలిపేయొద్దు. కనీసము వాళ్ళు చెప్పిన తర్వాతైనా క్రాస్ చెక్ చేసుకుందాం. నిజాలేంటో, అబద్ధాలేంటో తెలుస్తాయి కదా! ఇప్పుడు కొంతమందుంటారు. అతను చెప్పిందే ఆ రాధా మనోహర్ దాస్ చెప్పిందే నిజమనుకుని అట్లానే ఉండిపోతే పరిస్థితి ఏంటిది? గంగానది ఎక్కడుంది? భగవద్గీత లిపి రూపంలోకి ఎప్పుడొచ్చింది? అసలు గంగానదికి అలెగ్జాండర్ ఆగిపోయిన ప్లేస్‌కి మధ్యలో ఎంత దూరం ఉంది? ఇవేం తెలుసుకోవద్దా మనము? అలా గుడ్డిగానే నమ్మేసి వెళ్ళిపోదామా? ఆలోచించండి ఒకసారి.